దేవరపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు ఆడియన్స్. ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాతో కొరటాల కమ్బ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు. దానికి తోడు సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఓ రేంజ్ లో ప్రీ సేల్స్ జరుగుతున్నాయి. రిలీజ్ కు 17 రోజుల ముందే $1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి ఫాస్టెస్ట్ బుకింగ్స్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ కి మరో 2 వారాలకు ముందే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది దేవర. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిసింది. పలు యాక్షన్ సీన్స్ లో రక్తపాతం ఎక్కువగా ఉన్నప్పటికీ సెన్సార్ కట్స్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే దేవర నిడివి 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే దాదాపు 3 గంటల రన్ టైమ్ తో దేవర థియేటర్లోకి రానుంది. ఇక సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉందని అంటున్నారు. సినిమాలో యాక్షన్, ఎమోషనల్ సీన్స్ అదిరిపోయినట్టుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, తండ్రి పాత్ర, దేవర ఎపిసోడ్స్ మామూలుగా లేవట. ఇక ఎన్టీఆర్ చెప్పినట్టుగా చివరి 40 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉందని, క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారని సెన్సార్ టాక్ ద్వారా తెలిసింది. గతంలో దేవర పార్ట్ 1 క్లైమాక్స్ లో విలన్ గా బాబీ డియోల్ ఎంట్రీ ఉంటుందని టాక్ నడిచింది. పార్ట్ 1 లో సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా దేవరపై అంచనాలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు భారీ బడ్జెట్ తో నిర్మించాయి. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.